రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ పార్టీలకు అతీతంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఈఎల్వి భాస్కర్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? బాగున్నా. ఈఎల్వి భాస్కర్ అసలు ఈఎల్వి అనే దాని మీనింగ్ ఏంటి? ఈఎల్వి అంటే మా అమ్మ నాన్న పేరు. ఈ అంటే సర్నేము, ఎల్ అంటే లక్ష్మమ్మ, వి అంటే వీరయ్య, ఇరిగేంద్ర లక్ష్మమ్మ వీరయ్య అని నా కంపెనీ అట్లా స్టార్ట్ చేశాను. అది తీసుకోవడం ఎందుకు, తల్లిదండ్రులే మన దైవం లెక్క తీసుకొని వాళ్ళ పేరు మీద స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ నేను ఇప్పటికి 16 సంవత్సరాలు స్టార్ట్ చేసి ఆ రోజు ఎప్పుడైతే ఆ పేరు పెట్టి స్టార్ట్ చేసినో నేను వెనక్కి తిరిగి చూసుకోలే. రైట్. అదేవిధంగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మా కుటుంబ నేపథ్యం అంటే ఫస్ట్ మా కుటుంబం కూడా అగ్రికల్చర్ చేసుకుంటూ ఉండేది. కానీ బోర్ల మీద బోర్లు వేసి అన్నీ లాస్ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ, మా డాడీ, మా పెద్దన్న, మా అమ్మ అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. తర్వాత కూడా మేము కూడా షిఫ్ట్ కావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు వాళ్ళు, మా అమ్మ, మా డాడీ, మా అన్న వాళ్ళు. అది అంచెలంచెలంచెగా ఎదుర్కొంటూ మన ఆయన కాంట్రాక్టుల పని స్టార్ట్ చేశాడు. కాంట్రాక్టుల తర్వాత వాళ్ళ టైం అయిపోయిన తర్వాత నేను నా ఎడ్యుకేషన్ తర్వాత నేను స్టార్ట్ చేశాను ఈఎల్వి అనే కంపెనీ. ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా సేవలు అందించాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? మామూలుగానే నేను వచ్చింది చాలా పేద కుటుంబం నుంచి. మనకు ఆకలి బాధలు తెలుసు, కష్టాలు తెలుసు, చదువుకోవడానికి పడ్డ ఇబ్బందులు తెలుసు. కాబట్టి ఏమనిపిస్తుంది, 10 రూపాయలు సంపాదించినాక ఆ రోజు మనం ఎంతోమంది మన అవసరాల కోసం ఎంతోమంది దగ్గర పోయి ఉంటాం, ఎవరు మనకు సాయం చేయరు. కాకపోతే ఈరోజు ఎంతోమంది అట్లాంటి ఎదురుచూపులు చూసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను సంపాదించేదే సేవ చేయడం కోసం ఆ రోజే అనుకున్నా. మనకంటూ మన పిల్లలకి మన భవిష్యత్తుకి సరిపోయిన తర్వాత అది పైన ఏమైతే సంపాదిస్తామో అది సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చే ముందే విల్ రాసి వచ్చిన అన్నట్టుగా. నేను సంపాదించడంలో సగము ప్రజా సేవ కోసమే అని చెప్పి ఫిక్స్ అయ్యి లాస్ట్ ఇయరే విల్ రాసి నేను సేవకి వెళ్తున్నా, ఇక చాలు, ఈ మిగతాదంతా ప్రజాసేవలో ఉంటా అని చెప్పి 2025 మన ఏప్రిల్ 13th రోజు నేను విల్ రాసి ఏప్రిల్ 14th అంబేద్కర్ జయంతి రోజు నేను మన నల్గొండలో తెలంగాణలో అడుగుపెట్టి స్టార్ట్ చేశాను. మీ సేవ కార్యక్రమాలు ప్రజలకు నిస్వార్థంగా అందిస్తారా, లేకపోతే ఏదో మీ వ్యక్తిగత సులభం కోసం లేకపోతే మీ రాజకీయ సులభం కోసం అందిస్తారంటే ఏం చెప్తారు? సేవకి రాజకీయాలకు ముడిపెట్టనీకి ఉండదు. రాజకీయాల్లో చేయాలనుకున్నప్పుడు సేవతో ఇంత సేవ చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు చేసే సేవ వేరేలాగా ఉంటుంది, ఒక సేవ చేసే నాయకుడి సేవ వేరేలాగా ఉంటుంది, రాజకీయాల కోసం సేవ చేసే వ్యక్తిత్వం వేరేలా ఉంటుంది. నువ్వు ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన ఎంతోమంది రాజకీయ నాయకులకి, వాళ్ళ సేవకి మా సేవకి చాలా వ్యత్యాసం ఉంటుంది.